$3 లక్షల భారీ డే ట్రేడింగ్ నష్టం, ఆ పన్నుల వల్ల అసలు ఏం జరిగిందో ఇవాళ మనం డీకోడ్ చేద్దాం. 3,16,000 కళ్ళు బైర్లు కమ్మే నష్టం కదూ. ఒక కుటుంబం కేవలం 6 వారాల్లోనే డే ట్రేడింగ్ చేసి కోల్పోయిన ఖచ్చితమైన మొత్తమిది. ఇంతకీ ఆ డబ్బెక్కడిది? వారసత్వంగా వచ్చిన రిటైర్మెంట్ అకౌంట్లోనిది. పన్నులు ముందే కట్టి మరీ ఆ డబ్బును డే ట్రేడింగ్లో పూర్తిగా తగిలేశారు. చిక్కంతా ఇక్కడే ఉంది. క్యాపిటల్ లాస్ లిమిట్ రూల్ ప్రకారం ఇలాంటి పెట్టుబడి నష్టాలను ఏడాదికి కేవలం $3,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడే లెక్కలు నిజంగా భయపెడతాయి. ఏడాదికి 3,000 చొప్పున ఆ మొత్తం నష్టాన్ని మినహాయించుకోవడానికి అక్షరాలా 115 సంవత్సరాలు పడుతుంది. క్రేజీగదా? పోని వీళ్ల ఆదాయమేమైనా ఎక్కువుందా అంటే ఏడాదికి వచ్చేది కేవలం $38,000. ఈ ట్యాక్స్ భారం వారిని మానసికంగా కుంగదీస్తుంది. అయితే ఒక అకౌంటెంట్ దీనికో లూప్ హోల్ చెప్పాడు. కొత్త అకౌంట్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాభాలు తెచ్చి ఈ పాత నష్టాలను బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని. ఇక్కడ సేఫ్ మ్యూచువల్ ఫండ్స్ అస్సలు పనిచేయవు. ఈ పన్ను మినహాయింపు పొందాలంటే ఖచ్చితంగా వెంటనే షార్ట్ టర్మ్ లాభాలు రాబట్టక తప్పదు. చూడండి, ఇది టెక్నికల్గా మంచి ట్యాక్స్ సలహానే కావచ్చు, కానీ ఒకసారి ఆలోచిస్తే మానసిక ఆరోగ్యం పరంగా మాత్రం ఇది చాలా భయంకరమైన సలహా. ఎందుకంటే ఆ నష్టాలన్నీ బైపోలార్ ఎపిసోడ్ సమయంలో జరిగాయి. మళ్లీ ట్రేడింగ్ చేయడమంటే మనల్ని కాటేసిన పాములతోనే మళ్లీ ఆడుకోవడం అన్నమాట. స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయంటే 78% డే ట్రేడర్లు డబ్బు కోల్పోతారు. సింపుల్గా చెప్పాలంటే ఇది క్యాసినోలో ఆడే జూదం లాంటిదే. అంతా కోల్పోయే ముందు బాగానే ట్రేడింగ్ చేశాం కదా అనుకోవటం కేవలం ఒక భ్రమ మాత్రమే. మళ్లీ అదే విపత్తు జరిగే రిస్క్ చాలా ఉంది. మరిప్పుడు ఏం చేయాలి? ఆ భారీ నష్టాన్ని పూడ్చుకోవడానికి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మార్గాల కోసం ఫైనాన్షియల్ నిపుణుల సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం మంచిది. ఒకవేళ అలాంటి సురక్షితమైన ఆప్షన్స్ దొరకపోతే ఆ ట్యాక్స్ బెనిఫిట్ను వదిలేసుకోవడం నయం. డే ట్రేడింగ్కు శాశ్వతంగా గుడ్ బై చెప్పేయడమే ఉత్తమం. సంపద సృష్టించడానికి ఎప్పుడూ షార్ట్కట్స్ వెతకకూడదు. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని తొందరపడేవారు ఇలాంటి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే: కేవలం ట్యాక్స్ ఆదా కోసం మన మానసిక, ఆర్థిక ప్రశాంతతను త్యాగం చేయడం నిజంగా అవసరమా?